గత వైసీపీ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చిందే లేదన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. 5 ఏళ్లలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదన్నారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారన్నారు. తామిచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. అప్పుడు వైకాపా ప్రభుత్వం వీళ్ళని ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ ఇక్కడ మెగా డిఎస్సీ వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిని అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అన్నిట్లోనూ కమిషన్లు శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి, లేకపోతే మద్యం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నిట్లో కూడా ఇదంటే ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మదు కావట్లేదు. అసలు ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలికి ఇంకా వస్తే ముందుకు అన్ని కూడా బయటికి ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాలు పట్టణాలు వీటిలన్నిటి కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విస్తరిస్తూ ఈ పట్టణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఎట్లా నాడు హైదరాబాద్కి ఎత్తిన బీజమే వాళ్ళు ఎంతో సైబరాబాద్ అని కానీ ఐటీ సిటీ అభివృద్ధి కానీ లేకపోతే హైటెక్స్ కానివ్వండి అలా అభివృద్ధి చెందుకుంటూ అది ఒకసారి పడిందంటే ఇక దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు